ప్రకృతి వనరులు పచ్చంగా ఉన్నంతసేపే పల్లెలన్నీ పదిలంగా ఉంటాయి. అందుకనే మళ్ళీ కఠిన చర్యలతో ముందుకొస్తున్నారు తహసీల్దార్ ఆఫీసర్. సో ఒక్కసారి మనం తహసీల్దార్ ఆఫీసర్‌తో మనం మాట్లాడదాం. రవీంద్రరావు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇసుక రవాణాకు సంబంధించి అండ్ దాంతో పాటు మురం రవాణాకు సంబంధించి ఉన్నవే ఆల్రెడీ మనకి పాలిసీస్. మళ్ళీ అవి ఇంకోసారి తెర మీదకొస్తున్నాయి. సో కఠిన చర్యలు ఉండబోతున్నాయి. ఇన్ కేస్ ఎవరైనా అనుమతులకి భిన్నంగా కావచ్చు, అనుమతులు తీసుకోకుండా ఇసుక రవాణా చేస్తే. ఇక సిరికొండ మండలంలో మనకెరకనే దాదాపు 22 ఇక్కడ ఉండే 22 పల్లెటూర్లున్నాయి. సో వాటికి సంబంధించి కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రకృతి పదిలంగా ఉన్నంత సేపే మనకి పల్లెలన్నీ కూడా పచ్చగా ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితిలో అసలుకి ఇసుక మొరం పైన ఆల్రెడీ మనకు ఉండే పాలసీ లేవు. మళ్ళీ ఈసారి ఎందుకు మనకి తెరపైన కనిపిస్తున్నాయి? అంటే ఇసుక అనేది అది ప్రకృతిలో వచ్చినటువంటిది మనకొక అవసరమైన వస్తువుగా కాబట్టి వాళ్ళని గృహ నిర్మాణం కానీ ప్రభుత్వపరమైనటువంటి అభివృద్ధి పనులు చేయడానికి గురించి ఉపయోగించే ఒక వనరు. అయితే దాన్ని క్రమంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారము అనుమతి తీసుకొని వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం సమంజసం. కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు ఇచ్చినట్లు చేయడం వలన దాని యొక్క ఎంత లోతు వరకు తీయాలి అన్నది లేకపోతే గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఏర్పడుతున్న విషయం తెలుసుకోవాలంటే దాని ప్రకారం ఎవరైనా గానీ హాని చేయరని కాబట్టి ఈ యొక్క విషయం లోపట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను పిలిపించి కూడా కొందరికి చెప్పడం జరిగింది. మీరు ఇల్లీగల్‌గా తీసుకోకూడదు. మీకు అవసరమైనట్టుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారము మీరు డబ్బు దాని యొక్క ఫీస్ చెల్లించి ట్రాక్టర్ ఓపెన్ టికెట్‌గా తీసుకొని మీ యొక్క పనులు నిర్వర్తించుకోవాలని, అనుమతి లేని ట్రాక్టర్లు గాని ఇసుక ఉంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోబడతవి. చట్టపరముగా వీటిపై అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి కూడా వెనుకాడముండది. ఇది ఒక ప్రభుత్వం యొక్క ఇచ్చినటువంటి నిబంధనలు. ఓకే. నిబంధనలైతే చూస్తున్నాం. మళ్ళీ నిబంధనలు రవీందర్ సార్ ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే, ఏవో ఒక ఇన్సిడెంట్స్ మళ్ళీ మీ కళ్ళ ముందుకొచ్చే ఉంటాయని అనిపిస్తుంది. అంటే మేడం ఇప్పుడు ఉన్నటువంటి విషయాల్లో చూస్తుంటే, ఈ ముందే ఈ యొక్క మండలం లోపట నీరు అనేది ఎలాంటి ప్రాజెక్టులు గాని, ఏమి గాని లేవిక్కడ. కావాలి అంటే గ్రౌండ్ వాటర్‌ని కాపాడుకోవాలి అంటే, ఇలాంటి ప్రకృతిపరమైనటువంటి కాపాడుకోవాలి. ఈ విషయాన్ని కూడా రైతులకు కొందరికి సూచించడం కూడా జరిగింది. కాబట్టి సరే అని కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇక మీదట ఎందుకంటే జరిగింది మొన్ననే కాబట్టి, ఇక మీదట ఇలా జరిగితే మాత్రం పోలీస్ అధికారులకు కూడా మా ఎస్ఐ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారికి కూడా మేము విషయం చెప్పడం జరిగింది. వారు కూడా సుముఖంగా ఉన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని దొరకగానే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనకి రూల్స్ మస్తుగా ఉంటాయి. కానీ ప్రజల్లోకి వెళ్ళి అవి అవగాహన కల్పించిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే మంచిది అనేది కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ప్రజల్లోకి మీరు ఇచ్చిన పిలుపు ఎంతవరకు రీచ్ అయింది? సో గ్రామ స్థాయిలో వాళ్ళకి ఏమైనా మీటింగ్స్ పెట్టి కావచ్చు, ఇతరత్ర వాటి ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేసిర్రా? లేదు మేడం. చేస్తాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల లోపట ప్రతి గ్రామానికి ఒక గ్రామాలలో వివిధ కులాలకు సంబంధించినటువంటి ఒక కమిటీ ఉన్నది కాబట్టి, ఆ కమిటీ దగ్గరికి వెళ్ళి అవసరమైతే వాళ్ళు మా దగ్గరికి వచ్చినా గానీ గ్రామానికే వెళ్ళి ఇప్పుడు ఆహ్, ఎక్కడైతే స్టాండ్ పాయింట్స్ ఉన్నాయో ముందు ఆ గ్రామాల లోపట వాళ్ళతో చర్చించి దాని యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటవి, దాన్ని సక్రమంగా తీసుకుంటే ఎలా మంచి పరిణామాలు ఉంటాయని కూడా వాళ్ళకు సూచించడం జరుగుతుంది. ఓకే. మరి సిరికొండ మండలంలో ఎలాంటి ఇసుక పాయింట్స్ ఉన్నాయి? సో వాటి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందండి? మన దగ్గర బుధవారము మరియు శుక్రవారము 2 రోజులలో ఇసుక తీసుకోవడానికి ఒకరోజు ముందుగా వాళ్ళు మాకు డీడీ సబ్మిట్ చేస్తే, ఆ రోజు మేము పాయింట్ దగ్గరికి వెళ్ళి మా సిబ్బందిని పంపించేసి వారు ట్రాక్టర్లు తీసుకొచ్చుకుంటే వారికి తీసియడము. అది కూడా మనుషులతో ద్వారానే మ్యాన్ పవర్‌తోనే తీసుకోవడం గాని ఎలాంటి మెషినరీస్ కూడా వాడకూడదని కూడా చెప్పడం జరిగింది. ఓకే. సో కొంతమంది అవగాహన ఉండి, కొంతమంది అవగాహన లేక మిషనరీస్ కూడా యూజ్ చేస్తుంటారు. సో అట్లా మిషనరీస్ యూజ్ చేసేటప్పుడు అక్కడ ఉండే ప్రకృతికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఎట్లా ఉంటది? ఫర్దర్ కాంప్లికేషన్స్ ఎట్లా వచ్చే అవకాశం ఉంటది? ఏముంది మేడం అది ఈరోజు చూస్తున్నాం కదా! ముఖ్యంగా నీటి ఎద్దడి ఏర్పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. చెప్పాల్సింది గాని కాకపోతే ఇది అధికారిగా మేము వారికి తప్పకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తాము. ఎన్నో విషయాల్లో మేము అవగాహన కల్పించాము. మొన్నటి ఓటు యొక్క విలువను గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో చెప్పడం కూడా జరిగింది. దీని గురించి కూడా ఎందుకంటే ఇది మేము వచ్చిన ఈ మధ్యనే మాకిది దృష్టిలోకి వచ్చింది కాబట్టి దీనిపై ప్రతి గ్రామం లోపట గ్రామ సభలాగానే ఏర్పాటు చేశారని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో మరి డీడీ తీసుకునే పద్ధతి ఏంటి? డీడీ ఎక్కడ చెల్లించాల్సి ఉంటది? ఎవరి పేరుతో డీడీ చెల్లించాల్సి ఉంటది? అసలు డీడీ పద్ధతి ఏంటి? ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటది దానికి? ఒక ట్రాక్టర్‌కు చొప్పునంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిజామాబాద్ గారి పేరు మీద డీడీ తీసుకొని ఇవ్వచ్చు. దాన్ని రూపాయలు 900 ఒక ట్రాక్టర్‌కు.
ఆ డీడీని మాకు తీసుకొచ్చిస్తే మేము దాని యొక్క విషయాన్ని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో వారం రోజుల లోపల డీడీ ఎప్పుడు కట్టి ఉంటది? డీడీ కట్టిన తర్వాత ఎన్ని రోజుల లోపు వాళ్ళు ఇసుక పాయింట్స్ దగ్గర నుంచి ఇసుక తీసుకునే అవకాశం ఉంటది? వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఈ ఇసుక తీసుకెళ్ళడం అంటే వాళ్ళు పని ఎప్పుడు పెట్టుకున్నారో హ్మ్. ఓ 2, 3 రోజుల ముందు తీసుకెళ్తూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు ముందైతే మాకు ఇవ్వాల్సి ఉంటది. హ్మ్. కానీ వాళ్ళు ఎన్ని ట్రాక్టర్లు అవసరం ఉన్నాయంటే హ్మ్. ఒకరోజు దానికి మేమిచ్చే ఆహ్, బేబిల్, హ్మ్. బేబిల్ దాని ప్రకారంగా ఒక్కొక్క ట్రాక్టర్‌కి ఒక్క బిల్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. హ్మ్. ఆ వివిధ డేట్‌లలో గూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఒక ట్రాక్టర్ తీసుకెళ్తారు. ఒకరోజు 2 తీసుకెళ్తారు. హ్మ్. దాని చేంజ్ ప్రకారంగా. హ్మ్. వాళ్ళకి ప్రజల యొక్క వాళ్ళ అవసరత ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రజలకు అవకాశాన్ని వాళ్ళు నిర్మించుకోవడానికి కూడా ఇస్తున్నది కాబట్టి, హ్మ్. కాబట్టి ఇది యొక్క ప్రభుత్వం సూచించిన నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి గానీ ప్రభుత్వాన్ని ఆహ్, ధిక్కరించకూడదు. ధిక్కరించినట్టుగా ప్రతి పౌరుడిగా వాళ్ళు గుర్తించాలని నా యొక్క ఆకాంక్ష. ఓకే. సో ఇప్పటివరకు మీరు పిలుపునిచ్చిర్రు. సో ఎంతవరకు పబ్లిక్‌లోకి రీచ్ అయింది? సో దీనికి సంబంధించిన డౌట్స్ కావచ్చు, ఇంకేమైనా ఉంటే ఎవరైనా వెరిఫై చేసుకోవడానికి కావచ్చు, దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి కూడా తహసీల్దార్ ఆఫీస్‌కి వస్తున్నారా? వస్తున్నారు మేడం. ఏదో హ్మ్. చిన్న అయితే గ్రామంలో కొంచెం పెద్ద వ్యక్తులుగా కొద్దిగా పరిచయాలున్న వాళ్ళు ఎందుకంటే నేను ఇప్పుడు నాకు 3 గ్రామాలకు నేను స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నాను. ఆ హ్మ్. గ్రామంలో ఉన్నటువంటి విషయాలు కూడా చెప్పడం కూడా జరుగుతున్నది. హ్మ్. ఇదేనుంటే గాని ఆహ్, అనవసరంగా మీరు ప్రభుత్వం యొక్క నిబంధనలకు విరుద్ధంగా పోయి కేసుల పాలు కావద్దు. హ్మ్. నిబంధనలకు అనుగుణంగానే తీసుకోండి అని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే. ఇన్ కేస్ ఇంత చెప్తున్నారు. హ్మ్. అవగాహన కల్పించే ప్రయత్నాలు కూడా మస్తుగానే చేస్తున్నారు గట్టిగానే. అయినా కూడా నిబంధనలను అతిక్రమించి గనక ఎవలన్నా ఒక డాక్టర్ దొరికిందే అనుకోండి. అప్పుడు వాళ్ళ పైన యాక్షన్ ఎట్లా ఉంటది? అసలు మైనింగ్ డిపో యొక్క నిబంధనలు ఎలా ఉంటాయో యాక్షన్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంటది. హ్మ్. ఎందుకంటే అవి ఎప్పుడప్పుడు కూడా కొన్ని మోడిఫై అవుతూ వస్తుంటాయి. హ్మ్. దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏమిటో దాని ప్రకారం. వారం రోజుల తర్వాత వేదేస్తే మరి దాని ప్రకారంగా ఉంటుంటాయి. హ్మ్. సో ఓన్లీ ఫైన్‌లతోటే సరిపెడతారా? లేదంటే అది మళ్ళీ సెకండ్ టైమ్ ఆర్ థర్డ్ టైమ్ రిపీట్ చేస్తే క్రిమినల్ కేసులు కూడా పెట్టే అవకాశం ఉంటదా? క్రిమినల్ కేసులు కూడా పెట్టడం కూడా జరుగుతుంటది. ఓకే. సో దాదాపు ఇన్ కేస్ అట్లా ఎవరైనా ఉసుక రవాణా చేస్తూ గాని, మొరం రవాణా చేస్తూ గాని కనిపిస్తే ఎంతవరకు ఫైన్ వేసే అవకాశం ఉంటది? అంటే మేడం ఇసుక అవుతే దాదాపు 5,000 వరకు పెనాల్టీ చేయాల్సి ఉంటది. హ్మ్. వాళ్ళ ట్రాక్టర్ ఇసుకకు. హ్మ్. ఆహ్, మొరం అంటే మొరం మేము ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడానికి లేదు. హ్మ్. ఓన్లీ ఇసుకకు ఒకటే ఉంది మన దగ్గర. ఓకే. సో మొత్తం దాదాపు ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీ మండలానికి అది సంబంధించి? మండలంలో ఆహ్, 19 రెవెన్యూ విలేజెస్ ఉన్నవి. హ్మ్. 30 గ్రామ పంచాయతీలు ఉన్నవి. హ్మ్. సో ఇది జర భద్రంగా ఉండాలి. సిరికొండ మండలానికి సంబంధించి ఎవరైనా మళ్ళీ ప్రకృతి వనరుల్ని డిస్టర్బ్ చేయాలనుకున్నా, ప్రభుత్వ నిబంధనలోకి అతిక్రమించి ఎవరైనా ఇసుక మళ్ళా దొవ్వాలనుకున్నా జర భద్రం, జర పైలంగా ఇప్పటి వరకు చెప్పిన నిబంధనలన్నీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఏదో ఒకసారి తీసుకుపోతాంలే అని ఎవరైనా ఇసుక పాయింట్ల కాడికి వచ్చిర్రో, గబాల్న దొరికిండ్రే అనుకో ఫైన్‌లతోటి మాత్రమే కాదు క్రిమినల్ కేసుల వరకు కూడా పోవాల్సొస్తది. సో ఇదంతా కూడా అధికారులు చేస్తున్న ప్రయత్నాలే కావచ్చు, ఇట్లాంటి నిబంధనలు అవన్నీ మన కోసం భావితరాల వాళ్ళ కోసం అని మాత్రం మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ తరం అయిపోయిందనే కాదు. ప్రకృతి అనేది వచ్చే తరం వాళ్ళకు గూడా మనం అనుభవిస్తున్న ప్రకృతిని వచ్చే తరాలకు గూడా ఇయ్యాలి అంటే దాన్ని ఈ రోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది సిరికొండ మండలంలో కఠిన నిబంధనలకు సంబంధించి ప్రత్యేకంగా ఇసుక రవాణాకు సంబంధించి అధికారులు తీసుకురాబోతున్న కఠిన చర్య.